హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా నేను ఒక పోర్టబుల్ ఫ్యాన్ తీసుకున్నాను. ఇది బ్రాండ్ ప్రస్తుతానికి అమెజాన్లో ఎక్కడ చూసినా ఇదే ఉంది. గయా టాప్ మేడ్ ఇన్ చైనా మోడల్. ఇది మన వాళ్ళు అక్కడ నుంచి కొని ఇక్కడ అమెజాన్లోకి నమ్ముతూ ఉంటారు. గ్యారంటీ, వర్కింగ్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. అయితే ఏమంటే కొని ఒక 2 to 3 months అయింది. నేను ఏమవుతుంది, హీట్ అయిపోతుంది మొత్తం. బ్యాక్ సైడ్ టచ్ చేస్తే హీట్ అవుతూ ఉంది. ఇంకోటి ఏమంటే యూజ్ చేసేది కూడా నాకు అనిపించేది ఏమంటే, నేను ఈ ఛార్జర్ పెట్టేసి యూజ్ చేశాను. పవర్ ఫుల్ డౌన్ అయిపోయినప్పుడు మ్యాక్సిమం యూజ్ చేయకపోతేనే మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే ఏసీటీ డీసీ కన్వర్ట్ అవుతుంది కదా పవరు. ఆ టైంలో ఏమైనా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. నాకైతే దీని సర్వీస్ సెంటర్ కానీ పార్ట్స్ ఎక్కడ దొరుకుతాయి ఐడియా లేదు. ఆన్లైన్లో కూడా నాకు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ దొరకలేదు. అందుకని నేనే కొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం కొనే వాళ్ళు ముందుగానే అని తీసుకున్నా. బిల్డ్ క్వాలిటీ ఫాస్ట్ 3 speeds ఉంటాయి, అంతా ఓకే. కానీ ఇది ఎలక్ట్రికల్ పార్ట్స్ నాకు తెలిసి క్వాలిటీ అంత లేదనిపిస్తుంది. వితిన్ 3 months నేను కూడా పెద్ద హెవీగా ఏం యూజ్ చేయలేదు. ఇప్పటికైతే ఒక 20-30 times మాత్రం యూజ్ చేసి ఉంటాను దీన్ని. మొత్తం వేడైపోతూ ఉంది ఛార్జింగ్ పెడుతుంటే. అయితే ఏమంటే ఇక్కడ ఒక రెడ్ లైట్ వస్తుంది, ఇది ఇలా కవర్ అవుతుంది అనమాట. ఈ పైన రెడ్ లైట్ వస్తుంది. ఇక్కడ ఛార్జింగ్ పెట్టాము. దీనికి 2 screws ఉంటాయి. ఈ ఫ్రంట్ సైడ్లో ఓపెన్ చేయాలి. ఫ్రంట్లో ఉండే ఈ క్యాప్ వచ్చి జస్ట్ మనం చేతితో తీసేయచ్చు. ఇక్కడ ఉన్నాయి చూడండి స్క్రూ, ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది, ఈ కింద కూడా ఒక స్క్రూ ఉంటుంది. సేమ్ ఆ 2 screws మనం ఓపెన్ చేసామంటే వచ్చేస్తుంది ఈ బ్యాక్ సైడ్ మొత్తం పార్ట్. ఇది మొత్తం వేడి అయిపోతూ ఉంది. ఇప్పుడు నాకైతే ఇది వర్క్ అవ్వడం లేదు, హీట్ అయిపోతుంది మదర్ బోర్డ్ మొత్తం ఛార్జింగ్ పెడుతుంటే. నాకు తెలిసి ఈ మదర్ బోర్డ్దే ఇష్యూ అని అనిపిస్తోంది. నాకు మినిమం